పూలుగా విచ్చుకున్న పొడి పొడిలాడే బాస్మతి రైస్ని ఎట్లా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కొంచెం పేషెన్స్తో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ అడగనేదే పట్టదు, ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. ముందుగా ఒక గ్లాసు బాస్మతి బియ్యం, పచ్చి బియ్యాన్ని తీసుకుని కంచంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకునే తర్వాత థర్డ్ టైం బియ్యం అంతా మునిగేంత వరకు వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ మినిమం నానబెట్టాలి. మ్యాక్సిమం 1 అవర్. దానికన్నా ఎక్కువ నానబెడితే అది దోసపిండి చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ రైస్ వండుకోవడానికి పని చేయదు. అరగంట తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్లోకి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 3 టైమ్స్ వాటర్ తీసుకున్నాను. మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. టైం పడుతుంది, అందుకే పేషెన్స్ ఉండాలి. చిన్న బబుల్స్ వస్తున్నప్పుడు వేయకూడదు. బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో ఉన్న వాటర్ అంతా బయట వంపేసి ఆ రైస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేస్తే కరెక్ట్గా 5 to 6 మినిట్స్కి రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోతుంది. ఎట్లా తెలుస్తుంది అంటే జస్ట్ మనం ఒక మెతుకు తీసుకుని దాన్ని ఫస్ట్ బ్రేక్ చేస్తే 2 హాఫ్స్ అవుతుంది అంటే 70% కుక్ అవుతున్నట్టు. బాగానే మెత్తగానే ఉంది, కానీ కొంచెం కుక్ అవ్వాలి అనే ఫీలింగ్ ఇలా నొక్కినప్పుడు తెలిస్తే అప్పుడు 90% కుక్ అయినట్టు. ఆ స్టేజ్లో మనం వాటర్ని అంటే గంజిని తీసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద దించేసి పక్కన పెట్టేస్తే ఒక్క 10 నిమిషాలు దాన్ని ఏమీ కదిలించకుండా ఉంటే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోయి వాటర్ అనేది ఎక్కడా లేకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. అంతే, బాస్మతి రైస్ రెడీ టు సర్వ్. చూడండి, ఎక్కడా కూడా చిన్న అడుగు అనేదే పట్టలేదు. ఇది మీరు ఏ కర్రీస్తో అయినా తినచ్చు, లేదంటే బాగా చల్లారి చేసుకుంటే ఫ్రైడ్ రైస్ కూడా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఈ గంజిని పారేయకండి. గంజి సర్వరోగ నివారణి అందరికీ తెలిసిందే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.